ఇప్పుడు మనం క్వాంటిటీ అప్డేట్లో ఇంకో లెక్క చూద్దాం. మీకు తెలుసు ఐఐటీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా చదువుకుంటూ ఉంటారు. ఐఐటీలో ఎన్నెన్నో హాస్టల్స్ ఉన్నాయి. మనం ఒక హాస్టల్లో ఉన్న పరిస్థితి ఏంటో చూద్దాం. ఉదాహరణకి 100 మంది విద్యార్థులు ఉన్నారు హాస్టల్లో. 30 రోజుల పాటు తినాలి అనుకుంటే ఉన్న మనుషులు ఎంతమంది? 100 మంది. 30 రోజులు తినాలి. వాళ్ళకి సుమారుగా 1200 కిలోల బియ్యం అవసరం అవుతున్నాయి అనుకుందాం. అంటే వాళ్ళు బియ్యమే అన్నమే తింటున్నారని కాదు, వేరే పదార్థాలు కూడా ఏమైనా తింటున్నారు. సరేనా? అలా 100 మంది ఉన్నారు, 30 రోజుల పాటు తినాలి, 1200 కిలోల బియ్యం అవసరం అవుతుంది నెలకి. ఇప్పుడు ఉదాహరణకి సెలవులు ఇచ్చారు అనుకుందాం. సెలవుల్లో కొంతమంది ఇంటికి వెళ్తారు, కొంతమంది కాలేజీలో ఇంకేవో ప్రాజెక్ట్ వర్క్స్ కోసం అక్కడే ఉంటారు. కాబట్టి అప్పుడు ఉదాహరణకి మనకి 25 మంది మిగిలారు అనుకుందాం హాస్టల్లో. సెలవులు మనకి 45 రోజుల పాటు ఇవ్వబడ్డాయి. 45 రోజుల పాటు పిల్లలు లేరు. అప్పుడు సగటున ఎన్ని కిలోల బియ్యం అవసరం పడుతుంది అన్నది మనం అంచనా వేసుకోవాలి. దాని తగ్గట్టుగా మనం ముందే ఏసారి తెప్పించి పెట్టుకోవడం అన్నీ చేయాలి కాబట్టి. సరేనా? కాబట్టి ఈ లెక్క ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది కిలోలు కాబట్టి ఎడమవైపు కిలోలను రాసుకుందాం. ఎడమవైపు కిలో అంటే ఇప్పుడు ఎప్పుడో కిలోలు ఉండాలి, ఎందుకంటే డైమెన్షన్స్ పరంగా చూస్తున్నాం. ఇంటూ ఇప్పుడు ఇక్కడ మనుషులు ఉంది, మనుషులు బై మనుషులు అని రాసుకుంటే డైమెన్షన్స్ మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే రోజులు బై రోజులు అని రాసుకుంటే కూడా డైమెన్షన్స్ పరంగా సమస్య రాకుండా ఉంటుంది. ఇలా రాసుకున్నాం. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే మనకు కావాల్సింది కిలోలు కాబట్టి ఆ కిలోలకి ఇక్కడ మనుషులకి సంబంధం ఏంటి చూసుకోవాలి. సో ముందు ఇక్కడ మనకి కావాల్సిన కిలోలకి ఎడమై పెట్టేసుకొని కుడివైపు ఉన్న వేరే కిలోలు ఏంటిది 1200 రాసుకుంటున్నాం. ఇంటూ ఇప్పుడు మనుషులకి కిలోలకు సంబంధం చూద్దాం. మనుషులు మనకి ఇక్కడ తగ్గారు. మనుషులు తగ్గితే మరి తినేది కూడా తగ్గుతుంది కాబట్టి తగ్గుద్ది అనే మాట నోట్లోంచి వచ్చింది కాబట్టి తక్కువ ఉన్నది పైన రాస్తాను, ఎక్కువ ఉన్నది కింద రాస్తాను. ఇంటూ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు కావాల్సింది కిలోలు, మనకున్నది ఇక్కడ రోజులు. కిలోలకి రోజులకి సంబంధం ఏంటో చూద్దాం. ఇప్పుడు రోజులు పెరిగాయి, రోజులు పెరిగితే కిలోలు పెరుగుతాయి. సాధారణంగా ఎక్కువ తింటారు కాబట్టి రోజులు పెరిగాయి, కిలోలు కూడా పెరుగుతాయి అనే మాట నోట్లోంచి వచ్చింది కాబట్టి పెద్దది పైన అంటే 45 పైన 30 కింద ఇలా రాసుకుంటారు. ఇప్పుడు దీన్ని మనము సింగిల్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు తీసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి 5 6 సార్లు 5 సార్లు, తర్వాత 6 లేదా 2 సార్లు, సరేనా? 10 45 450 అంటే 450 కిలోలు. ఇలా లెక్కలు చాలా సులభంగా ఉంటాయి. మనము మరుసటి క్లాస్లో వేరే నమూనా లెక్క చూద్దాం. సరేనా?